విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి యజమానిని హతమార్చి ఇంట్లో ఉన్న బంగారు నగలతో పని మనిషి పరారైంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకటరామారావు తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నారు. తల్లిని చూసుకునేందుకు 3 రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పెట్టుకున్నారు. ఆమె కూడా వారితో పాటు ఉంటోంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి వచ్చి చూడగా మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు రామారావు. అతనిపై కారం చల్లి ఉంది. పని మనిషి అనూష కనిపించలేదు. బీరువా పగలగొట్టి ఉంది. పక్క ప్లాటు వాళ్ళని పిలిచి వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆధారాలను సేకరించారు. తెల్లవారుజామున 6 గంటల సమయంలో పోలీసులు పని మనిషి అనూషను అదుపులోకి తీసుకున్నారు. తన భర్త కలిసి రామారావు ముఖంపై నిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు వారు ఒప్పుకున్నారు.